దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈనాటి ఆరాధనను మనము కొనసాగించుదాము. అందరూ హ్యాపీగా ఉన్నారా? రియల్లీ సీమ్స్ లిటిల్ బిట్ సాడ్నెస్. చూడడానికి కొంచెము బాధాకరంగా ఉన్నారు. సో వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఎవ్రీథింగ్ గాడ్ నోస్. Don't worry, God will speak to us and He will sustain us in our failures. మనం ఎప్పుడైతే విఫలము చెందుతామో ఆ క్షణంలో దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక మరి విజయం ఇవ్వాలి అంటే మనమేం చేయాలి? ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక క్రైస్తవునిగా మనము చేసే ప్రయత్నాలలో విజయం పొందాలి అంటే ఫస్ట్ మనమేం చేయాలి? దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అది తెలుసుకుందాం. వాట్ ఈస్ అవర్ టాపిక్ టుడే? మనం ఏం చేయాలి? విజయం పొందాలి అంటే మనం ఏం చేయాలి? వాట్ షుడ్ బి డూ టు గెట్ ద విక్టరీ? ఒకసారి అందరం చూద్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతా, వినండి. తీసారు అందరూ? యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొని, ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, ఇక్కడి నుంచి బాగా గమనించండి. 2వ వచనం. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. వారు ఏం చేశారంట? గ్యాదర్ అయ్యారు. 2వ వచనం. వారంతా గ్యాదర్ అయిన తర్వాత 3వ వచనంలో ఏమని ఉందంటే, సీమోను పేతురు. ఇది బాగా గమనించండి. సీమోను పేతురు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఒకసారి అందరూ చెప్పండి, ఏమంటున్నాడు సీమోను పేతురు? నేను చేపలు పట్టబోదును. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? ఓకే, తను నిశ్చయించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అసలు యాక్చువల్గా? అంటే ఈ సందర్భం ఎప్పుడు మాట్లాడుతున్నాడు పేతురు గారు? యేసుక్రీస్తు వారు మరణించిండు, తిరిగి లేచిండు, లేచిన తర్వాత వారు కలుసుకున్న తర్వాత కూడా ఇక అది ఎప్పుడు అంటే పునరుద్ధానం చెందిన దినములు, ఎర్లీ డేస్. దానికి ముందు శ్రమల పాలైనారు పేతురు గారు. గెత్సేమనే తోటలో అందరూ పారిపోయినారు, శిష్యులందరూ పారిపోయినారు, యేసుక్రీస్తు వారు బంధించబడ్డారు. తర్వాత రోమా ప్రభుత్వం సిలువ వేసింది, ఆయన మరణించిండు, 3వ దినములు లేచిండు. లేచిన తర్వాత కూడా ఆయన వారు కనపరుచుకున్న తర్వాత పేతురు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మరలా చేపలు పట్ట వెళ్తాను. విచ్ మీన్ హీఈస్ రెడీ టు టర్న్ బ్యాక్. వెనుదిరగడానికి సిద్ధపడ్డాడు. పూర్వము పేతురు ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పిలుచుకున్నారు? చేపలు పట్టేటప్పుడే. అంటే పేతురు యొక్క వృత్తి ఏమిటి? చేపలు పట్టడం, మత్స్యకారుడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు రాకముందు పేతురు మత్స్యకారుడు, చేపలు పట్టేవాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, పిలుచుకున్న తర్వాత మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడా? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా అన్నాడు. విన్నాడు. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం కళ్ళారా చూశాడు. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు, బల్లలో చేయి వేశాడు, యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు, సువార్తలో పాల్గొన్నాడు. ప్రతి విషయంలో తోడున్న పేతురు ఇప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన వృత్తి ఏంటి? యేసుక్రీస్తు రాకముందు చేపలు పట్టడం. వచ్చాక ఆ వృత్తిని కొనసాగించిండా, బంద్ చేసిండా? బంద్ చేసిండు. మరలా ఇప్పుడు ఏమొస్తుంది మాట? నేను మరలా వెళ్ళిపోతాను ఆ పాత జీవితాన్ని.
నేను మరలా వెనుకకు తిరుగుతాను. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ప్రతి ఒక్కరిలో బాధాకరమైన విషయము, మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మనలో వెనుదిరిగే స్వభావం ఉన్నది. కాబట్టి మనం ఎలా వెనుదిరుగుతామంటే క్రైస్తవులుగా వెనుదిరగము. నేను ఈ పనుండి క్రైస్తవుడు అని చెప్పుకోవడంలో వెనుదిరగము. క్రైస్తవుడుగానే ఉంటాం, క్రీస్తునే అనుసరిస్తాం, క్రీస్తునే నమ్ముకుంటాం. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత విశ్వాస జీవితం ఉంది కదా, ప్రయాణం. ఆ ప్రయాణంలో వెనుదిరుగుతాం. నేను క్రైస్తవుననే చెప్పుకుంటూ ఆ మార్క్ని, ఆ ముద్రని మన మీద వేసుకొని ఆ ముందల క్రీస్తు బిడ్డ అంటే క్రైస్తవుడు అనే ఆ ఫ్రేమ్ నుంచుకొని వెనకాల వెనుదిరిగే స్వభావం మనము కలిగి. ఆ వెనుదిరిగే స్వభావము కలిగినంత కాలము మనం ఫలిస్తామా? మన ప్రయత్నాలు ఫలిస్తాయా? ఫలించు. ఒక ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. వెనుదిరిగే స్వభావం కలిగిన ఇద్దరు వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నారో మీకు మనం చూద్దాం ఒకసారి. నెంబర్ 1, జస్ట్ డోంట్ టర్న్ యువర్ పేజెస్, జస్ట్ లుక్ ఎట్ మీ, లెట్ us లిసన్. ఈరోజు పేతురు చెప్పిన అంశం ఏంటంటే, నేను మరలా ఏమంటూ ఉన్నాడు? నేను చేపలు పట్టబోదును, నేను మరలా తిరిగి నా జీవితానికి వస్తా. అంటే యేసుక్రీస్తు వారు లేనప్పుడు ఏ జీవితాన్ని అయితే నేను అనుభవిస్తున్నానో అదే జీవితంలోనికి నేను మరలా వస్తా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరిని తృణీకరించిండు? ఎవరిని నమ్మనట్టు? అవునా కదా? రైట్. ఒకసారి మన ఇద్దరు వ్యక్తులను చూద్దాం చరిత్రలో. నెంబర్ 1, ఏలియా ఎంతమందికి ఐడియా ఉన్నాడు? ద ప్రాఫెట్ ఎలీషా. ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా శిష్యుడు. రైట్. ఐ సే ద నెరేషన్, జస్ట్ ఫైండ్ అవుట్ ద పర్సన్. నేను మీకు స్టోరీ చెప్తా, పర్సన్ ఎవరు ఫైండ్ అవుట్ చేయండి. ఒక వ్యక్తి, ఒక రాజు ఉన్నాడు. రాజుకి కుష్ఠరోగం లాంటిది వచ్చింది. సో తన దేశంలో ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంతమంది డాక్టర్స్ని కలిసినా, వైద్యులను కలిసినా, ఎంతమంది ఏ రకాలుగా ప్రయత్నించినా తన రోగం పోలేదు. అయితే ఒక దాసి ద్వారా, ఒక చిన్నదాని ద్వారా పలానా ఇస్రాయేల్లో లేకపోతే పలానా ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీ రోగం స్వస్థపడబడుతుందని అమ్మాయి చెప్పినప్పుడు ఈ వ్యక్తి రాజు లేకపోతే సైన్యాధిపతి ఈ యొక్క ప్రవక్త దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ప్రవక్త ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి నదిలో 7 మార్లు మునిగి లే అంటాడు. లేచిన తర్వాత ఏమవుతుంది? తన శరీరం అంతా పాల దేహం వలె, పసిపిల్ల దేహం వలె మారుతుంది. తనకున్న రోగం అంతా పోతుంది. హెల్దీ బాడీ, న్యూ బాడీ, బలమైనటువంటి, సౌందర్యమైనటువంటి, శక్తి కలిగినటువంటి, దృఢమైనటువంటి శరీరం తను పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఫస్ట్ ఏం చేస్తాడంటే నీళ్ళలో మునుగు అంటే అతను ఏమంటాడు? నా రాజ్యంలో ఈ నదులు లేవా, ఆ నదులు లేవా, పెద్ద నదులు లేవా, పొడుగు నదులు లేవా, అందులో నేను మునగలేనా, పోయి వచ్చి ఈయన. హైలైట్ ఏంటంటే ఒక సైన్యాధిపతి లేకపోతే ఒక రాజు వచ్చినప్పుడు ప్రవక్త ఏం చేయాలి? కామన్గా బయటికి రావాలా, రాజుకు నమస్కరించాలా, రాజు చెప్పినట్టు వినాలా. చూడండి, నిజంగా దేవుని పక్షాన్ని నిలబడే సేవకుని యొక్క ధైర్యం ఏంటంటే, సేవకున్నటువంటి బలం ఏంటంటే, తనకున్నటువంటి తెగువ ఏంటంటే, అది రాజు అయినా బానిస అయినా ఎవ్వరికి భయపడదు. అంటే ఎదిరించడం కాదు, విధేయత చూపిస్తాడు, తగ్గి ఉంటాడు. కానీ ఎవరికి విలువేయాలో, ఎవరి మాట వినాలో వాళ్ళ మాటే వింటాడు సేవకుడు. ఎవరి పక్షాన నడవాలో, ఎవరి అడుగుజాడలు నడవాలో, ఏది ఎవరు చెప్తే ఏం చెప్పాలో అదే చెప్తాడు. మనుషులు చెప్పే మాటలు వీళ్ళు చెప్పాలి. ఇది వద్దు అంటే వద్దు, రాజుకి ఎదురు తిరుగు అంటే తిరగాలంతే. రాజుని చూసి భయపడడం కాదు, రాజుని నియమించిన దేవునికి భయపడతాడు సేవకుడు.
చూడండి, ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తాడంటే బయటికి రాడు. ఆ సైన్యాధిపతి వచ్చి ఇంటి ఎదురుగా నిలబడ్డాడు, బయట నిలబడ్డాడు, గుమ్మంలో లేకపోతే ఆవరణలో నిలబడ్డాడు, పిలుస్తాడు కానీ రాడు. ప్రార్థనలో ఉన్నాడో పనిలో ఉన్నాడో ఏమున్నాడో తన పని తను చేసుకుంటూ నీ రోగం పోవాలంటే నువ్వు ఇది చేయాలని సొల్యూషన్ ఇస్తాడు, పంపిస్తాడు దూత ద్వారా. వారు వెళ్ళి చెప్పినప్పుడు రాజు ఏమంటాడంటే, నేను వస్తే నాకు డైరెక్ట్గా ముఖంతో ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా నన్ను కలవకుండా ఒక సేవకుని ద్వారా నాతో చెప్పిస్తాడా? ఎంత అహంకారం ఈ దేవజనుడికి! ఈయన చెప్తే నేను చేయాలా? నెంబర్ 1 ఏంటి? రాలేదని కోపం. రెండోది ఏంటి? పోయి నదిలో మునమన్నాడు. పెద్ద పెద్ద బలులు అరిపి, గొర్రెలు అరిపి, మేకలు అరిపి, ఒంటెలు అరిపి, అయ్యి అనిపిస్తా అంటే మంచిగా చేస్తున్నామో, ఇంత బంగారం ఈ కేజీలు ఏంటి ఇచ్చినామో. జస్ట్ ఈ సేవకుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు వెళ్ళి 7 మారులు నదిలో మునిగి లేదు. దానికి ఆశ్చర్యపోతాడు. నేను అంత దూరం నుండి ఇంత బలగంతో, ఇంత గిఫ్ట్లతోటి, బహుమానాలతోటి నేను వస్తే నన్ను గలవడా? రెండోది ఏంది? పోయి ఆఫ్టర్ ఆల్ ఆ నదిలో మునగమంటాడా? మా దేశంలో లేవా అని విర్రవీగుతాడు. రాజు కదా, సైన్యాధిపతి కదా, విర్రవీగుతాడు. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఆ సైన్యాధిపతితో లేదా ఆ వ్యక్తితో వచ్చినటువంటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళు అంటారు, అయ్యా ఒకవేళ ఈ సేవకుడు నిన్ను ఇన్ని బలులు ఇవ్వమంటే ఇవ్వకపోదువా? ఇంత బంగారం ఇవ్వమంటే ఇవ్వకపోదువా? వెళ్ళగలిగిన వస్తువులు ఇవ్వమంటే ఇవ్వకపోదువా? ఏమన్నాడు? జస్ట్ నీళ్ళలో మునమని లేవన్నాడు కదా, ఒక్కసారి చూద్దాం, ఏముంది, పోయేది ఏముంది అన్నప్పుడు ఆ సేవకుని మాట విని ఈ వ్యక్తి వెళ్ళి నదిలో మునిగి తిరిగి లేచిన తర్వాత ఏమవుతుంది కదా? మంచి పసిపిల్ల వాళ్ళ దేహం వస్తుంది. అది చూసిన తర్వాత, తన దేహాన్ని తను చూసిన తర్వాత అప్పుడు భయము, భక్తి, విధేయత, మర్యాదలు అవన్నీ వచ్చి ఆ సేవకుని దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమని? అయ్యా దయచేసి నేను ఇచ్చే ఈ కానుకలు స్వీకరించమన్నప్పుడు ఆ ప్రవక్త ఏమంటాడు? ఏముందు, మీరు వెళ్ళండి. ఆ సంభాషణ అంతా ఒక వ్యక్తి వింటున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు నైట్ వచ్చిందా? ఎస్. హూ ఇస్ దట్ పర్సన్? గెహాజీ. దేవుని సన్నిధిలో ప్రవక్త దగ్గర నిరంతరము పరిచారం చేసేటువంటి గెహజీ ఆ రాజు లేకపోతే సైన్యాధిపతి తిరిగి వెళ్ళే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు తన స్వభావం ఏమైపోయింది? ఇంతవరకు సేవకుని మీద, దేవుని మీద, భక్తి మీద, ఆ యెహోవా దేవుని మీద ఉన్న భక్తి, శ్రద్ధలు, మనసు ఇప్పుడు ఎటు తిరిగినాయి? డబ్బు వైపు తిరిగింది. అమాంతం. ఈ యొక్క సేవకుడు వద్దు అని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క సైన్యాధిపతి లేదా రాజు ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. వాటిని తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో దారిలో సగం వెళ్ళిన తర్వాత ఈ సేవకునికి తెలవకుండా గెహజీ ఏం చేస్తాడు? సీక్రెట్గా ఆ వ్యక్తిని వెంబడించి మధ్యలో ఆపి, ఇదిగో మరలా నా దైవజనుని దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు, వాళ్ళు నివసించడానికి లేదా 10 రోజులు ఉండిపోవడానికి కొన్ని వస్తువులు కావాలి, అంగీలు కావాలి, బట్టలు కావాలి, ఇవ్వాలని అబద్ధం చెప్పేసి తన దగ్గర ఈ వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్ళి వాటిని దాచిపెట్టి మరలా ఎక్కడికి వెళ్తాడు? సేవకుల దగ్గరికి వెళ్తాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, గెహాజీకి ఏ మనస్తత్వం ఉంది? బహుశా తను శిష్యునిగా రాకముందు లోకంలో ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, తన పని తను చేసుకుంటూ ఉన్నాడు, బాగానే ఉంది. ఆ చేసుకుంటున్న సందర్భంలో గెహాజీ లోపల ఏ ఆలోచన ఉంది? ఏ మనస్తత్వం ఉంది? దేనిపైన ఇష్టం ఉన్నది? దేనిపైన వాంఛ ఉన్నది? ధనాపేక్ష ఉన్నది. ఆ ధనాపేక్షతోటే సేవకునిగా, పరిచారకునిగా వచ్చిండు, పరిచారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ పరిచారంలో భాగంగా కొన్ని రోజులు తన యొక్క ఆలోచనను, తన యొక్క ధనాపేక్షను కంప్రెస్ చేసుకున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు, ధనాపేక్షకు లోబడకున్నాడు. కానీ ఎప్పుడైతే అధిక ధనము కళ్ళ ముందు లవపడిందో మరలా ఎటు తిరిగింది? తన మనసు ధనం వైపు తిరిగింది. అవునా కాదు? మరలా పూర్వ స్వభావంలోనికి వెళ్ళిపోయినాడు, పూర్వ ఆలోచనలోనికి వెళ్ళిపోయినాడు, మరలా పూర్వస్థితిలోనికి వెళ్ళిపోయినాడు, మరలా లోకంలోనికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత తనకు వచ్చినట్టు ఆశీర్వాదం చెప్పండి. గెహాజీ వస్తాడు, ప్రవక్త దగ్గర నిలబడతాడు. ప్రవక్త అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు అని. ఏం లేదయ్యా, అడిగోలే, ఇగో ఇక్కడనే బయట ఆకులుపుతున్నా, అంటు దూరుతున్నా, నీళ్ళు మోస్తున్నా,
లేకపోతే బర్లకు గడ్డి వేసిన ఏదో సాకులు చెప్తాడు. కానీ సేవకుడు ఒక్కటే మాట అంటాడు, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? గమనించండి, సేవకుడు అంటున్నమాట, నీవు ఆ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఆ వస్త్రాలు తీసుకుంటున్నప్పుడు, ఆ ధనాన్ని తీసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిని నువ్వు కలుసుకున్నప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా అంటున్నాడు సేవకుడు. అదే మాట దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే తెలుసు, నీవు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తిని కలుస్తున్నప్పుడు, ఆ ధనం మీద నువ్వు మోహం ఉన్నప్పుడు, నువ్వు ఆ చేయబడిన పనులు చేస్తున్నప్పుడు నీతో కూడా నా మనసు రావట్లేదా? నీతో కూడా నా ఆత్మ రావట్లేదా? ఎందుకు నువ్వు మరలా ధనాపేక్ష వైపు వెళ్ళింది నీ మనసు? ఎందుకు మరలా నువ్వు వెనుదిరిగావు లోకం వైపు? ఎందుకు మరలా పాపం వైపుకు నువ్వు మరలా వెళ్తున్నావు? ఎందుకు నువ్వు నీ యొక్క ఆలోచనను, నీ యొక్క మనస్సును నువ్వు కట్టుదిట్టం చేసుకొని, కంట్రోల్ చేసుకొని, ఇన్ని రోజులు నువ్వు భద్రంగా నీ భక్తిని కాపాడుకుంటూ వచ్చి సడన్గా ధనం రాగానే ఎందుకు వెళ్ళిపోయింది? గాలికి చెదిరిపోయే పొట్టు వల్ల ఎందుకు పోయింది నీ మనసు? అలా వెళ్ళావు కాబట్టి, నువ్వు వెనుదిరిగావు కాబట్టి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఆ వ్యక్తికి ఏ కుష్టి రోగం అయితే పోయిందో ఆ కుష్టి రోగము నీకు గిఫ్ట్గా వచ్చింది. నీ ధనాపేక్షకు వచ్చిన బహుమానము ఈ కుష్టి రోగం. ఒకంతో ఆగిపోయింది అది తరాలు. గమనించండి, మన మనసు తిరుగుతుందా? నీ మనసు ఎటు తిరుగుతున్నదో ఒకసారి ఆలోచించుకో. పేతురు ఏమంటున్నాడు? నేను చేపల బాట వెళ్ళదు. మనసు త్రిప్పుకుందామని అనుకున్నాడు. అదృష్టం ఏంటంటే గ్యాజ్లాగా పోలే, ఇంకా పోలే. అదృష్టం ఏంటంటే ఎందుకు పోలేదో చూద్దాం మరలా. రెండో వ్యక్తి సందర్భం చెప్తా, పర్సన్ చెప్పండి. ఊరు ఉన్నది, ఆ ప్రాంతం అంతా పాపంతో నిండి ఉన్నది. ఏ లెవెల్లో పాపం నిండిపోయినదంటే దేవదూతలు వచ్చినా వారితో పాపం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పాపంతో నిండి ఉన్నారు. ఆ ఊరి కోసము ఒక భక్తుడు దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. 100 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అన్నాడు. పోయి చెక్ చేస్తే 100 మంది లేదు. పోనీ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ఊరిని కాపాడుతావా అంటే 50 మంది లేరు. పోనీ 30 మంది ఉన్నారు కాపాడుతావంటే 30 మంది లేరు. పోనీ 20 మంది ఉంటే కాపాడుతావంటే 20 మంది లేరు. పోనీ 10 మంది ఉంటే కాపాడుతావంటే 10 మంది లేరు. ఒక సేవకుడు దేవునితో గోజాడుతున్నాడు ఊరి కోసం. కొంచెం దయ చూపించాయా, 100 మంది లేరు, పోనీ దయచేసి 50 మంది నన్ను, పోనీ 20 మంది, 30 మంది, 10 మంది, పోనీ ఒక్కడు ఉన్నారా? లేరు. ఆ సిచ్యువేషన్లో చేతులు ఎత్తేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే దేవతలను పంపిస్తాడు. ఇక ఆ నైట్ ఆ ఊరి మీదకి, ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. అంతకంటే ముందు ఒక కుటుంబాన్ని దేవుడు తప్పించాలనుకుంటాడు. ఎందుకంటే ఆ కుటుంబము విశ్వాసంతో ఉంటున్నది, వెళ్తూ ఉన్నది. అయితే దేవుడు ఏమని చెప్తాడంటే, ఈ పట్టణం మీదకి ఎప్పుడైతే దేవుని ఉగ్రత వస్తుందో ఆ క్షణములో నీవు వెనుకకు తిరిగి చూడొద్దు ఆ పట్టణాన్ని, ఆ ఊరిని. ఆ ఊరు ఏమైపోయినా నీకు అనవసరం, నువ్వు మాత్రం స్ట్రైట్గా వెళ్ళిపో. కానీ దురదృష్టవశాత్తు ఆ ఊరు నుండి, పట్టణం నుండి వారు బయటకు వచ్చిన ఫ్యామిలీ అంతా బయటకు వస్తుంది. వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న క్రమంలో వెనకాల నుంచి వాళ్ళకు వాయిస్ వినబడుతుంటుంది. ఆ పట్టణం మీదకి వడగళ్ళు, అగ్ని కృంభరించబడుతున్నప్పుడు ఆ ఊరిలో నుండి వేదన, అరుపులు, బాధలు అవన్నీ ఆ సౌండ్ అంతా వారికి వినబడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెనుదిరిగి చూస్తుంది. ఏమైపోతుంది చూసి? ఉప్పుస్తంభం. ఎవరా వ్యక్తి? హూ ఇస్ దట్ పర్సన్? లార్డ్స్ వైఫ్, లోతు భార్య. ఇక్కడ మీరు గమనించండి, ఊరి నుండి, ఇంటి నుండి బయటికి దాటి, ఇంటి నుండి బయటకు వచ్చి
ఆ బయటికి వచ్చిన తర్వాత ఊరి నుండి గవిని దాటి ఆ గవిని దాటిన తర్వాత వారు ముందుకు చూస్తున్నంత కాలం వాళ్ళ ప్రయాణం సాగిందా లేదా? వెళ్ళిరా లేదా? దేని నుండి దూరంగా వెళ్ళిరు? పాపము నుండి దూరంగా వెళ్తున్నారు. దేవుని ఉగ్రత నుండి దూరంగా వెళ్తున్నారు. దేవుని తీర్పు నుండి దూరంగా వెళ్తున్నారు. దేవుని ఆవేశం నుండి దూరంగా వెళ్తున్నారు. నరకము నుండి దూరంగా వెళ్తున్నారు. తీర్పు నుండి దూరంగా వెళ్తున్నారు. చావు నుండి దూరంగా వెళ్తున్నారు. అవునా కదా? వారు వెనుదిరగకుండా ముందుకు చూస్తూ ఉన్నంతకాలం వారి ప్రయాణం సజావుగా జరిగింది. ఎప్పుడైతే జస్ట్ సెకండ్ అసలు ఏం జరుగుతుందో అని చెప్పిన మాట వినకుండా లోతు భార్య జస్ట్ షీ టర్న్ బ్యాక్. ఏమైపోయింది? ప్రయాణం ముందుకు సాగింది. అడుగు ముందుకు పడిందా? గమనించండి, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. నువ్వు ఎప్పుడైతే దేవుని నుండి వెనుదిరుగుతావో నీ ప్రయత్నం అక్కడితో ఆగిపోతుంది. విచ్ మీన్ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ నీ ప్రతిఫలం ఆగిపోయింది అక్కడ. ఈ లోతు భార్య రీచ్ అయిందా? ఇటు నాశనం తీర్పులో లేదు, వాగ్దాన భూమిలో లేదు, మధ్యలో ఆగిపోయింది. ఆశీర్వాదానికి తీర్పుకి మధ్యలో ఉండిపోయింది లోతు భార్య. అవునా కదా? ఇటు అగ్నిలో చావలే, అటు ఆశీర్వాదంలో మునగలే, ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది ప్రతి. నీవు నేను ఎప్పుడైతే దేవుని నుండి దూరంగా వెళ్తామో మన ప్రయత్నాలు మన జీవితం కూడా మధ్యలో ఆగిపోతుంది. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు 100 సార్లు ప్రయత్నించినా ప్రతిఫలం చూడవు. కారణం ఏంటంటే నీ అడుగు ముందుకు పడట్లేదు. నీకు తెలియకుండానే నువ్వు ఉప్పు స్తంభం అయిపోయినావు. నీలో నుండి ఆ సారం వెళ్ళిపోయినది, నీలో నుండి ఆ విశ్వాసం వెళ్ళిపోయినది, నీలో నుండి ఆ భక్తి వెళ్ళిపోయినది, నీలో నుండి ఆ శ్రద్ధ వెళ్ళిపోయినది, నీలో నుండి ఆ మర్యాద, ఆ విధేయత, దేవుడంటే వణుకు, ఆ భయము, ఆ యొక్క దేవుడు అనేటువంటి ఆ తలంపై నీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నీలో ఏముంది? జీవం ఉందా? బొమ్మ అవపడుతుంది. ఆ బొమ్మ అవపడబడికే మన స్త్రీ అని గమనించినాం. అవునా కదా? ఆ ఉప్పు స్తంభము స్త్రీ ఆకారంలో ఉన్నది, అందుకే మన స్త్రీ అని గమనించినాం. నెక్స్ట్ ఆ రూపం అవపడుతుంది కాబట్టి మనిషి అంటున్నాం. నువ్వు నేను కూడా అవపడతాం, ఆకారానికి బ్రతికే ఉంటాం, మనిషి రూపంలోనే అవపడతాం. కానీ క్రియలు మృతమైంది. నాలో సారం వెళ్ళిపోయింది, క్రీస్తు సారం వెళ్ళిపోయింది. మనము కూడా ఆ బొమ్మ వలె మనిషి రూపంలో ఉంటాం, మనము కూడా అనేకులకి మనిషిలాగా కనబడతాం. కానీ మన గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోయింది. కారణం ఏంటంటే వెనుదిరిగే స్వభావం మనలో ఉన్నది. 2 ఆప్షన్లు. గెహాజీ వలె తిరిగి ఉంటే ఆ తీర్పునను తెచ్చుకొని ఉండాలా మనం, లేదా పాపానికి 2 ఆప్షన్లు. పాపం కొరకు వెనుదిరుగుతానేమో ఆ పాపం వల్ల వచ్చే తీర్పు మనం పొందుతాం, లైక్ గెహాజీ. క్లియర్? ధనాపేక్ష వల్ల వెళ్ళిపోయినాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. పాపం కోసం వెనుదిరిగిండు, తీర్పు తెచ్చుకున్నాడు. ఒకవేళ పాపము నుండి దూరంగా వెనుదిరిగితే అంటే నువ్వే పాపం చేయట్లేదు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు. అర్థమైందా? నువ్వు మోసం చేయట్లే, నువ్వు అబద్ధం ఆడట్లే, నువ్వు వ్యభిచారం చేయట్లే, దొంగతనం చేయట్లే, ఏం చేయట్లే, నథింగ్. లోతు భార్య వల్ల నువ్వు పాపాన్ని నువ్వు అంటించుకోవట్లేదు. ఆ ఊరిలో ఉన్న పాపంలో ఉన్న నువ్వు దూరంగా జీవిస్తున్నావు. కానీ ఆ ప్రయాణంలో నువ్వేమైపోయిందంటే స్లోగా పాపము చేయకుండానే దేవునికి దూరం అయిపోయినావు. ఎలా? నువ్వు పాపము చేయట్లే, ప్రార్థన చేయట్లే, పాపము చేయట్లే, వాక్యం చదవట్లేదు, పాపము చేయట్లే, మందిరానికి రావట్లేదు, పాపము చేయట్లేదు, దేవునికి దూరం విలువయట్లేదు, పాపము చేయట్లేదు, దేవుని పట్టించుకోవట్లేదు, పాపము చేయట్లేదు, ఎట్ ది సేమ్ టైం మందిరం అంటే లెక్కలేదు, పాపము చేయట్లేదు, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. అలా ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నట్ట? లేదు, యాక్చువల్ నువ్వు పాపాన్ని దూరంగానే నివసిస్తున్నావు. ఎట్ ది సేమ్ టైం నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నట్ట? లేదు, ఆగిపోయింది. అందువలన నీ గ్రోత్ అనేది, నీ ప్రయత్నం అనేది, నీ ఫలింపు అనేది ఆగిపోయింది. ఉంటే గ్యాస్ లాగానే ఉండాలా మన జీవితం ప్రజెంట్, లేకపోతే లోతు భార్య లాగానే ఉండాలి.
అందుకే మన కళ్ళతో వాగ్దాన భూమిని చూడలేకపోతుంది, మన కళ్ళతో ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతుంది, మన కళ్ళతో మనకు అనుకున్నది అంటే ఏదో మన కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఈ సంవత్సరంలో మన కుటుంబంలోనికి రావాల్సిన మేలు దేవుడు ప్రతి కుటుంబానికి ఒక గిఫ్ట్ దాచించాడు కదా. నీ కుటుంబానికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని నువ్వు కళ్ళారు చూడట్లేవు. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఆగిపోయినావు ఆల్రెడీ. నీ విశ్వాస ప్రయాణంలో పాపం వలనో లేదా ఆ పాపం అంటకుండా ఉంటూనే దేవునికి దూరంగా ఉండి ఆగిపోయావు. అందుకే ఏం చూడట్లేదు నువ్వు? ఆశీర్వాదం చూడట్లేదు, వాగ్దాన ఫలింపు నువ్వు చూడట్లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. గ్యాజీ వల్లే ఉన్నావా, లోతు భార్య వల్లే ఉన్నావా? వీరిద్దరు చేసిన పాయింట్ ఏంటంటే వెనుదిరిగి చూశారు. గెహాజీ ఏమో పాపం కొరకు వెనుదిరిగి పాపాన్ని తెచ్చుకో, పాపంలో ఇన్వాల్వ్ కావాలని వెనుదిరిగాడు. లోతు ఏమో పాపం వద్దనుకుంటూనే వెనుదిరిగింది. తెలియకుండానో తెలుసో జస్ట్ అసలు ఒక సెకండ్లో అనుకోకుండా వెనుదిరిగింది, ఆగిపోయింది. ఈరోజు నా బ్రతికిడు అట్లనే ఉందేమో. ఒకవేళ నీకు తెలవకుండా నువ్వు వెనుదిరిగావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు తెలవకుండానే నీ విశ్వాసం ఆగిపోయిందేమో, నీకు తెలవకుండానే నీ భక్తి ఆగిపోయిందేమో, నీకు తెలవకుండానే దేవుని భయం నీలో నుండి వెళ్ళిపోయిందేమో, నీకు తెలవకుండానే దేవుని మీద విశ్వాసం ఆగిపోయి నీ బ్రతుకు అక్కడే ఒక స్తంభంలాగా నిలబడ్డదేమో, మృతమైన జీవితంలాగా ఉందేమో మన జీవితం. ఒకసారి గమనించాలి. అయితే ఈ ఇద్దరు చేసిన తప్పే పేతురు చేయాలనుకున్నాడు. ఎప్పుడో తెలుసా? హైలైట్ ఏంటంటే పేతురు ఎప్పుడు తప్పు చేయాలనుకున్నాడంటే, ఎప్పుడు వెనుతిరగాలనుకున్నాడంటే, కామన్గా యేసుక్రీస్తు ఒకవేళ మరణించి తిరిగి లేకపోతే పోయి ఉంటే నో ప్రాబ్లం, కామన్ మనం అనుకుంటానికి. అరే యేసుక్రీస్తు వారు చనిపోయినాడు, తిరిగి లేవాలి, ఇంకో ఆప్షన్ లేదు అని అనుకుంటే తిరిగి వెళ్ళిపోతే అదొక రీజన్ ఉండేమో కదా. లేకపోతే అసలు యేసుక్రీస్తు వారు పరిచయమే లేకుండా తన పని తను చేసుకుంటున్న ఆప్షన్ ఉండేమో. కానీ పేతురు ఏ స్టేజ్లో వెనుదిరగాలనుకున్నాడంటే, యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలుసు, నీకు నాకు తెలుసా? తెలుసు. యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేసిన వ్యక్తి, యేసుక్రీస్తు వారితో పరిచర్య చేసిన వ్యక్తి, యేసుక్రీస్తు వారితో ప్రతి విషయంలో పాల్గొన్న వ్యక్తి, యేసుక్రీస్తు వారితో జీవించిన వ్యక్తి. ఈవెను మరణిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిలోమరణం పొందుతున్నప్పుడు దూరం నుండి చూసిన వ్యక్తి, దేవునితోటి అనేక మార్లు మాట్లాడిన వ్యక్తి. హైలైట్ ఏంటంటే ఆ 12 మంది శిష్యులో ఎవరికి లేని ధన్యత పొందుకున్న వ్యక్తి ఎవరు? ఏ విషయంలో? పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడింది, నీవు తెరిస్తేనే తెరవబడతాయి పరలోకపు తాళాలు, నువ్వు మూస్తే ఇవ్వబడతాయి. అంత గొప్ప వాగ్దానం పొందుకున్న వ్యక్తి పేతురు. ఇవన్నీ తెలిసిన తర్వాత హైలైట్ ఏంటంటే ఇంకోటి, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచాడా? లేవలేదు. లేచిన తర్వాత కూడా యేసును క్రీస్తును కలుసుకున్న వ్యక్తి పేతురు. ఇంకంతకన్నా సాక్ష్యం ఏం కావాలి యేసుక్రీస్తు బ్రతుకున్నటానికి? మీరు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం తర్వాత చనిపోయిందని తెలిసినది, బరియలు చేయబడిందని తెలిసింది, 3వ దినమున తిరిగి లేచిందని తెలిసింది. తెలవడమే కాదు, కళ్ళారా చూశాడు యేసుక్రీస్తు వారిని. చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏమని అంటున్నాడు? చూసిన తర్వాత 20వ అధ్యాయంలో 3వ వచనంలో, నేను చేపలు పట్ట పోదును అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి నా సంగమా. ఇక్కడ ఉన్నటువంటి డేంజరస్ పాయింట్ ఏంటంటే, నీవు యేసుక్రీస్తును తెలుసుకున్నా, నువ్వు రక్షణ ఏంటో తెలుసుకున్నా, నువ్వు మారు మనసు ఏంటో తెలుసుకున్నా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, నువ్వు విశ్వాసంలో నడుస్తూ ఉన్నా, నువ్వు అన్నీ నమ్మినా, నువ్వు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నా, మరలా తిరిగి వెనుకకు వెళ్ళడానికి స్కోప్ ఉన్నది, మరలా పడిపోవడానికి స్కోప్ ఉన్నది, మరలా పాత జీవితానికి నువ్వు వెనుదిరగడానికి ఆస్కారం ఉన్నది. వెరీ డేంజరస్ పాయింట్. నీకు తెలుసో తెలవకుండానో మరలా నువ్వు పాత జీవితానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే పని పేతురు చేయబోయాడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా?
పేతురు అనుకున్నాడు కదా 3వ వచనంలో, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, చూడండి ఒక్కని డెసిషన్ వల్ల ఎంతమంది అఫెక్ట్ అయినారంటే, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఈ 2వ వచనంలో 1వ వచనంలో ఎంతమంది అయితే గ్యాదర్ అయినారో శిష్యులు, ఇక వాళ్ళందరూ మైండ్ మారిపోయింది. అవునా కదా? అంటే ఒక్కని డెసిషన్ వల్ల ఇప్పుడు అందరూ ఏమైపోయినారు, మారిపోయారు. ఒక్కడు వెనుతిరగడం వల్ల అందరూ ఏమైపోయినారు, వెనుతిరగాల్సి వచ్చింది. అప్పుడు ఏమైంది, మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి. ఇక అబౌట్ టు టర్న్ బ్యాక్. వారు వెళ్ళి దోణి ఎక్కి మరలా తమ పాత జీవితంలోనికి అడుగు పెట్టబోతున్న సమయంలో గెహజీకి లేని అదృష్టము, లోతు భార్యకు లేని అదృష్టము దేవుడు పేతురికి ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఎక్కిరి కానీ ఆ రాత్రి అంది ఏమీయో పట్టలేదు, ఏమి దొరకలే. ఒకవేళ దొరికుంటే మనసు ఇంకా మారిపోయిండేదేమో. అరే ఇక దొరికినాయి మనకు, ఇక అయిపోయింది, మరలా మన జీవితంలోకి వచ్చేస్తున్నాం, మన ట్రాక్లోనికి వచ్చేస్తున్నాం, మనకి డబ్బు బాధ లేదు, డోకా లేదు, ఇబ్బంది లేదు, ఇక మన జీవితాన్ని మన సజావుగా జరిపించుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చి ఉంటారేమో. కానీ కాంట్రాస్ట్ ఏమీ దొరకలే. చూడండి ఒకసారి, తర్వాత మనం లెట్స్ కమ్ బ్యాక్ ఫర్ దిస్ వర్స్. మనం ఏమి దొరకలేదు, పట్టలేదు. 4వ వచనం, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్ట లేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కను వల వేయడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలా వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని పై వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రములో తుమ్మికెను. చూడండి ఒకసారి మరలా, తిరిగిండ్రు. దేవుడు అనుకుంటే అదే రాత్రి దర్శనం వేయొచ్చు కదా వాళ్ళకి, అవునా కదా? నైట్ చేపలు పట్టబోయినారు, ఆ నైట్ దర్శనం వేయొచ్చు కదా, వారికి కనిపించవచ్చు కదా. ఎందుకు కనిపించలేదు దేవుడు? ఎందుకు వారిని దర్శించలేదు దేవుడు? చూడండి, ఎందుకంటే పేతురుకు దేవుడు ఆల్రెడీ పునరుద్ధరణని తెలుసు. ఆ యేసుక్రీస్తు వారిని కూడా కలిసిన పేతురు కలిసినప్పుడే వారి హృదయాన్ని మార్చుకున్నాడు. మరలా లోకపు వృద్ధునికి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళినాడు. కానీ పేతురుకు దేవుడు ఒక విషయాన్ని తెలియపరచుకున్నాడు, మరలా తెలియజేయాలనుకున్నాడు. నీకు ఏదైతే జీవనాధారం అని నువ్వు తిరిగి వెళ్ళావో అక్కడ కూడా నీకు నిష్ప్రయోజనం. అది కాదు నీ జీవనాధారము, నేనే నీ జీవనాధారం అని దేవుడు రుజువుపరచుకోవాలనుకున్నాడు. నువ్వు వెంబడించాల్సింది ఆ జీవన వృత్తిని కాదు, నన్ను అని దేవుడు రుజువుపరచుకోవాలనుకున్నాడు. నేను నిజమైన దేవుడిని రుజువుపరచుకోవాలనుకున్నాడు. వారికి నైట్ అంతా అనుభవం చేసిండు, ఏమీ దొరకలేదు. మరలా కృంగిపోయారు, నిస్సహాయపడిపోయారు. ఆ తదుపరి వారు నిస్సహాయ స్థితిలోనికి వచ్చిన తరువాత ఇక ఇదిగడం మనకు దిక్కు లేదనుకున్న సందర్భంలో దేవుడు ఏం చేశాడు? ఉదయమున వారికి దర్శనం ఇచ్చి కుడివైపు వేయి వల సమృద్ధి అయిన చేపలు ఇచ్చాను. అంటే దాని అర్థం, నేను ఉంటేనే నీకు సమృద్ధి, నేను నీ జీవితంలో ఉంటేనే నీకు సమృద్ధి, నేను నీ జీవితంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం, నేను నీ జీవితంలో ఉంటేనే నువ్వు విస్తారమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. అది నీ వృత్తిలోనైనా, నీ వ్యక్తిత్వంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ చదువులో అయినా, నీ ఉద్యోగంలో అయినా, నీ ఉద్యోగ ప్రయత్నంలోనైనా. నైట్ అంతా ప్రయాసపడ్డారు, దొరికిందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి వల వేయమన్నాడో, వేసిన తర్వాత ఆశీర్వాదం చేశారు. యేసుక్రీస్తు మాట వింటే, ఆయన ఉంటే నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు, నువ్వు ఫలింపును చూస్తావు. గెహజీకి లోతుకు లేని అదృష్టం ఏంటంటే, పేతురుకు మాత్రమే ఉన్న అదృష్టం ఏంటంటే
యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి వారి మధ్య నివసించి ఆయన అడ్డుకున్నాడు. మరలా ఇప్పుడు పేతురు ఏం చేశాడు? వెళ్ళిపోయిన పేతురు ఏం చేస్తాడు? మరలా శిష్యులందరూ బోట్లో ఉన్నా, పడవలో ఉన్నా, మరి పేతురు ఏం చేశాడు? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని గ్రహించాడో మరలా తిరిగి రావడం ప్రారంభించాడు. పైబట్ట వేసుకొని అమాంతం సముద్రంలో దూకి వారు ఎంత దూరం ఉన్నారో, ఎంత లోపలికి పోయినారో ఒకసారి గమనించండి. సముద్రంలో లోపలికి పోతున్నా చేపలు దొరికేది. ఆ బీచ్ దగ్గర ఉంటే చేపలు దొరుకుతాయా చేపలు? మినిమం ఎంతో కొంత 100 మీటర్లు లోపలికన్నా వెళ్ళాలి కదా, ఒక 200 మీటర్స్ అయినా లోపలికి వెళ్ళాలి కదా. ఎప్పుడైతే స్వరం విన్నాడో, గ్రహించిండో, అమాంతము ఆ దూరాన్ని లెక్క చేయలే, ఆ సందర్భాన్ని లెక్క చేయలే, ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో లెక్క చేయలే, దేన్ని లెక్క చేయలే, అమాంతం దూకేసిండు. మరలా తిరిగి వెనుకకి వచ్చిండు యేసు దగ్గర. రావడం వలన ఈరోజు సంఘం ఏర్పడింది. రావడం వలన ఆ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఆ 120 మందిలో లేని ధన్యత ఎవరికి వచ్చింది? పేతురుకి. పరలోకపు తాళపు చెవులు ఎవరే తెరిచారు? ఈ సంఘం ఎప్పుడు ఏర్పడింది? పేతురు సువార్త ప్రకటించిన తర్వాత అది విని 3,000 మంది బాప్తిసం తిరిగి వచ్చాడు, నిలబడ్డాడు. నువ్వు తిరిగి వస్తేనే నిలబడతావు, నువ్వు తిరిగి వస్తేనే ఆశీర్వాదాన్ని చూస్తావు, నువ్వు తిరిగి వస్తేనే మరలా నీ పూర్వ వైభవాన్ని నువ్వు కన్నారా చూస్తావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతావు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సెలవిచ్చిన రీతిలో వెనుదిరిగే స్వభావం ఉంటే నువ్వు ఫలిస్తావా? వెనుదిరిగే స్వభావం ఉంటే నువ్వు ముందుకు అడిగేస్తావా? వెనుదిరిగే స్వభావం నీలో ఉంటే ఆశీర్వాదాన్ని చూస్తావా? వెనుదిరిగే స్వభావం ఉంటే నీ ప్రయత్నాలు ఫలిస్తాయా? వెనుదిరిగే స్వభావం ఉంటే ఏమి ఎదగలేదు. కాబట్టి ఈరోజు మనకు సెలవిచ్చిన రీతిలో పేతురు జీవితంలో మనతో మాట్లాడుతున్నాడు. నన్ను చూసిన తర్వాత తిరిగి వెళ్ళాడు, నన్ను కలుసుకున్న తర్వాత తిరిగి వెళ్ళాడు, తెలవక ముందు కాదు, తిరిగి తెలుసుకున్న తర్వాత వెళ్ళాడు. నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను విశ్వాసంలో నడుస్తూ ఉన్నా అలాంటి మనసు వచ్చే అవకాశం ఉంది, మరలా వెనుతిరిగే అవకాశం ఉన్నది, పడిపోయే అవకాశం ఉన్నది, దేవుని నుండి పరిగెత్తే అవకాశం ఉన్నది, పాపానికి లొంగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. నెంబర్ 2, పేతురు అక్కడికి వెళ్ళిండు, ఏం లేదు, జీరో అని తెలుసుకున్నాడు. మరలా పాత జీవితానికి, పాత వృత్తికి వెళ్ళిండు, జీరో అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో హీరో అయినాడు, ఆశీర్వాదాన్ని కళ్ళారా చూసుకున్నాడు. వాళ్ళ పట్టజాలంత విస్తారమైన దేవుని వాళ్ళ పెరిగిపోతుంది ఇంత సమృద్ధి కదా. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు నా జీవితంలో ఉంటేనే నీ ఊహకు అందనటువంటి, ఊహకు మించిన ఆశీర్వాదాలను చూస్తాను. అండర్స్టాండ్? కాబట్టి ఇప్పుడు నీవు నేను చేస్తున్న పని ఏంటి? పేతురు వాళ్ళే తిరిగి మరల దేవుని దగ్గరికి రావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో అన్నీ పడేసి రావాలి, పక్కకు పెట్టి రావాలి. ఆ చేపలు నేను 2 చేపలు ఎత్తుకొని వస్తాను, నా భాగం పోతుందని వచ్చిన పేతురు ఏమన్నా సంగన జోలేసుకొని తిరిగి వచ్చిందా? రాలే. పడవ నిండా చేపలు ఉన్నాయి. దేని కొరకు పోయిండు పేతురు? ఆ చేపల కొరకేలా? దేని కొరకు పోయిండు పేతురు? మరలా ఆ వాళ్ళ కొరకే కదా. దేని కొరకు పోయిండు పేతురు? మరలా ఆ పని కొరకే కదా. ఇప్పుడు ఆ పని, ఆ చేపలు, ఆ వల నిండా చేపలు ఉన్నాయి, కండ్ల నిండా చేపలు ఉన్నాయి, విస్తారమైన వృత్తి ఉంది. అనో ఆ చేపల రూపంలో, డబ్బు రూపంలో చేపలు ఉన్నాయి. తను అనుకున్నది పొందుకున్నాడు. మరలా ఇప్పుడు ఏం చేసిండు పేతురు? అదే పేతురు మరలా దాన్ని పక్కకు పడేసిండు. ఆ వృత్తిని పక్కకు పడేసిండు, ఆ డబ్బులు పక్కకు పడేసిండు, ఆ సమృద్ధిని పక్కకు పడేసిండు. ఈ వృత్తి నాకొద్దు, నేను తెలిసో మరలా పోయినా ఇది నాకొద్దు, ఎక్కడిదక్కడ వదిలేసి మరలా ఎక్కడికి వచ్చిండు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఈత కొట్టుకుంటూ. ఎంత దూరం ఉందో, ఎంత దూరం పోయిండో పాపం లోపలికి, ఎంతగా ఈత కొట్టిండో, ఎంతగానో ఎదురీతిండో, మరలా దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే ఈరోజు నువ్వు నేను చేస్తున్నాను. ఆ తరువాత పేతురు తిరిగి వచ్చిన తరువాత
మనుషులను పట్టే జాలరిగా తయారైనడు, ఆ శక్తి పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఒక్కటే సర్మన్కి, ఒక్కటే బోధకి 3,000 మంది మనుషులను పట్టే జాలరిగా తయారయ్యాడు. దేవుడు అలా ఆశీర్వదించాడు. సంఘం నిండా విస్తారమైన చేపలు. మొట్టమొదటి సంఘం ఏర్పాటు చేసిన సంఘం నిండా ఎంతమంది, ఎన్ని చేపలు? 3,000 చేపలు, 3,000 మంది ప్రజలు. విస్తారమైన ఆశీర్వాదం. కాబట్టి ప్రతి ఒక్కరు మోకరించుదామా? ప్రతి ఒక్కరు